నా పేరు శారద. సరస్వతి నగర్ సైదాబాద్లో ఉంటాము. గత 16 ఏళ్ళుగా మేము విష్ణు పారాయణం ప్రతి ఇంట్లో జరిపిస్తున్నాం. బ్యాంక్ కాలనీ వాళ్ళు కూడా వచ్చారు. ప్రతి ఇంట్లో గుళ్ళో జరిపిస్తే గుళ్ళో శబ్దాలు ఉంటాయి, అందరు వస్తారు పోతారని ప్రతి ఇంట్లో 21 రోజు ఆ విష్ణుదేవుడిని పెట్టి మేము వెళ్ళి విష్ణు పారాయణం చదువుతూ ఆ ఇల్లు బాగుండాలి, ఆ కుటుంబం బాగుండాలి, వాళ్ళందరూ బాగుండాలని మేము నిస్వార్థంగా 2 గంటలు పోయి వాళ్ళ ఇంట్లో చదువుతాం. ఆ 21 రోజు భగవంతుడు ఉండడం వల్ల వాళ్ళ సమస్యలన్నీ మనం అన్ని రకాల పూలను తీసుకొని పూలమాలలు వేస్తాం చూడండి. సమస్యలన్నీ పూలను తీసుకొని భగవంతుడికి రోజు పూలమాల వేసినట్టుగా ఆ సమస్యలన్నీ ఆ భగవంతుడు తీసుకొని ఆ ఇటువారి యోగక్షేమాలన్నీ ఆయన తీసుకుంటాడు. ఇక సనాతన ధర్మం అంటే ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు, ఋషులు, మనుషులు అందరూ కూడా అక్కడే ఉంటారంట. ప్రతి కుటుంబంలో ఇంట్లో దేవుడు ఎక్కడ ఉంటాడు? ప్రతి నిత్యం కుటుంబంలో దీపం వెలిగితే ఆయనే దేవుడు. మన నిత్యాశుద్ధానంద స్వామి చెప్పారు. ఇప్పుడే వేదాలలో 11 మహావాక్యాలు ఉన్నాయి. మనం ఒకసారి చదవగలుగుదాం. ఏకమే వాద్వితీయం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మస్మి, అయమాత్మా బ్రహ్మ, విజ్ఞానమానందం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, బ్రహ్మ సత్యం జగన్మిథ్యా, జీవో బ్రహ్మైవ నాపరః, ఆత్మైవేదం సర్వం, వాసుదేవ సర్వం. ఈ మహాభారతంలో, ఈ భగవద్గీతలో ఈ 12 మహావాక్యాలు ఉన్నాయి. వీటికి అర్థము 4 వాటికి గురువుగారు, సద్గురువు గారు అర్థాలు చెప్పారు. మనం సద్గురువును ఎలా తెలుసుకోవాలి అంటే, ఒక ఊర్లో చిన్న బావి ఉంటుంది. ఆ బావికి కాంపౌండ్ గోడ ఉండదు. కానీ ఒక అర్ధరాత్రి ఆ బావిలో ఒక కుక్క పడి చనిపోయింది. చనిపోతే ఆ ఊరి సర్పంచ్ మాత్రము ఆ నీళ్ళను తోడిస్తున్నాడు. కానీ ఆ నీళ్ళు తోడిస్తున్నాడు, మళ్ళీ ఊరుతున్నాయి, మళ్ళీ తాగుతున్నారు ఆ ఊరి జనాలు. కానీ ఆ రోగాలు, అందరికీ రోగాలు వస్తున్నాయి. మోషన్స్ పెడుతున్నాయి, వాంతులు అవుతున్నాయి, సర్వ రోగాలు వస్తున్నాయి, తగ్గట్లేదు. ఏమిటి వింత అని ఒక గురువు గారిని పిలిచిండ్రు. ఇట్లా మీటింగ్ పెట్టి హోమం చేసి ఒక గురువు గారిని ఆ ఊరికి పిలిచిండ్రు, దేవాలయం దగ్గరికి. ఏమిటి గురువా, మా ఊరు వాళ్ళంతా అనారోగ్యంతో ఉన్నారు, మరి ఏంటి ఇది, దీని బాధ ఏంటి, దీన్ని ఎలా తొలగిస్తాలే, డాక్టర్స్ కూడా ఏం చేయలేకపోతున్నారు, రోగాలు అయితే వస్తూనే ఉన్నాయి అని అంటే, ఆ సద్గురు కళ్ళు మూసుకొని ఆ ఊరి వాళ్ళ మనస్తత్వాలను చూశాడు. ఆ ఊరి వాళ్ళ ఉన్న దేవాలయాన్ని, బావిని, అరుగులు అన్నీ చూశాడు. ఆ బావిలోకి ఆయన కళ్ళు మూసుకొని నిశ్చితంగా చూశారు. చూస్తే ఏముంది, ఆ బావిలో చచ్చిపడిన కుక్క ఉంది. ఆ చచ్చిపడిన కుక్కను తీయకుండా ఎన్ని చేస్తే ఏం లాభము? ఆ సద్గురు కనుక్కొని చచ్చిన కుక్కను తీసి పారేయండి, వెంటనే నీటిని శుభ్రం చేయండి, కొత్త నీరు ఊరుతుంది, అందరు ఆ నీళ్లు తాకి ఆరోగ్యంగా ఉంటారు. ఆ సద్గురువులు ఎలాంటి వాళ్ళంటే, మన మనస్సులో ఆజ్ఞానం అనే చచ్చిన కుక్క పడి ఉన్నది, దాన్ని తీయడానికి ఇలాంటి సద్గురువులు మనకు అవసరం. అది నిత్యశుద్ధానంద చెప్తున్నారు స్వామీజీ. దుష్ట గుణాలను ధూళిని శ్రద్ధతోటి ఊడ్చివేసి సద్గుణాలను పూల చేతను దేవదేవుని పూజ చేయి. మనలో 6 రాక్షసులు ఉన్నారు. ఎవరు చెప్పండి? 6 రాక్షసులు. మరి వీళ్ళని పంపించాలంటే మనం ఏం చేయాలి? భగవద్గీత చదవాల్సిందే, సద్గురువుల మాటలు వినాల్సిందే,
మళ్ళీ 6 ప్రత్యక్ష పురుషులు మనకు కనిపిస్తున్నారు. ఎవరు? సూర్యుడు, చంద్రుడు, తల్లి, తండ్రి, గురువు, ప్రత్యక్ష దేవతలు వీళ్ళు. మనం వాళ్ళ సేవ చేస్తున్నామా? చేస్తలేము. మనలోకి మనం చూసుకుంటలేము. మన వాళ్ళకు మనం సేవ చేస్తాము, కానీ ఎక్కడికో పోయి సేవ చేస్తున్నాం. అది కరెక్ట్ కాదు కదా. సద్గుణాలు పూలను మన ఈ 5 దేవతలు మన ఇంట్లో తిరుగాడుతూనే ఉన్నారు. మన సద్గురు గారు చెప్తున్నారు, ఆత్మ విడిచిన దేహము అగ్నిపాలు, బక్క సిక్కిన బొక్కలు గంగపాలు, మీద కప్పిన బట్ట మేటి బేగరి పాలు, ఇల్లు కంచం మంచం ఇతరుల పాలు, కొడుకు వండిన పిండకూడు కాకుళ్ళ పాలు, భ్రష్టు పెళ్ళామున్న ప్రజల పాలు. ఏది నీది కాదు. ఎందుకు ఈ తాపత్రయం? జీవించాలే. మన జీవితంలో వచ్చిపోయాయి 3 ఉంటాయి. ప్రతిరోజు వచ్చిపోతాయి. వచ్చిపోయాయి ఏంటిది? రోగము, డబ్బు, చుట్టం. వస్తారు పోతారు. వచ్చినా పోయినవి ఏంటివి? కీర్తి, ప్రతిష్ట, జ్ఞానం. కాలంలో కలిసిపోయేవి ఏంటివి? వచ్చినా రానివి ఏమిటివి? కాలం, యవ్వనం, బాల్యం. కానీ మన వెంట వచ్చే ఏంటివి? ఒక 3 వస్తాయి మన వెంట. ఏమిటి చెప్పండి? పుణ్యము, నీడ, పాపం. ఈ పాప పుణ్యాలను బట్టే కూడా మనకు మానవ జన్మ మనకు లభిస్తుంది. ప్రారబ్ధ కర్మను తొలగించుకోండి అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. పుట్టేటప్పుడు ఏడుస్తాం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామక పాండవేచ్ఛవ కిబ కుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు. దుష్టగుణాలు కల 9 కొడుకులను కన్నాడు. కురుక్షేత్రంలో యుద్ధంలో కౌరవులు 9 కొడుకులు ఉన్నారు, పాండవులు ఉన్నారు. అయినా నా కొడుకులు గొల్లిస్తారా అని సంజయుని అడుగుతున్నాడు. చూడండి మరి, పాండవులు 5. పాండవులు 5 మంచివాళ్ళు, 9 కౌరవులు. ఏం అంటున్నాడంటే యుద్ధం యువతల వైపు 5 వైపు ఎవరున్నారు? కృష్ణ పరమాత్మ ఉన్నాడు. కౌరవుల వైపు అందరూ ఉన్నారు, కానీ ఎవరు ఏం చేయలేకపోయారు. అప్పుడు అర్జునుడు చూస్తున్నాడు యుద్ధం చేయడానికి. కృష్ణుని అడుగుతున్నాడు, క్లైప్యం మాస్మగమ పార్థ నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం ఉత్తిష్టోత్తిష్ట పరంతప. అర్జునుడు, నేను యుద్ధం చేయను, నా వాళ్ళను చంపి ఆ రక్తపుకూడు నేను తిని నేను ఈ రాజ్యం ఏలను, నేను యుద్ధము చేయను, నాకు ఈ యుద్ధం వద్దు, చేయనని కృష్ణ పరమాత్మను అడుగుతున్నాడు. అయితే కృష్ణుడు ఏమంటున్నాడు? నువ్వు యుద్ధం చేయాలి, యుద్ధం చేసి నువ్వు ఓడినా విజయుడవే, ఓడకపోయినా విజయుడవే. ఉత్తిష్టోత్తిష్ట పరంతప. ఆ యొక్క చైతన్యమే కృష్ణ పరమాత్మ. మనమందరం కూడా ఈరోజు ఇక్కడ ఈ సత్సంగంలో గురువుల దగ్గర ఉన్నాం. ఒక చిన్న పాటతోటి అందరం చదువుదాము. హృదయ మందిల్లో హరినే నిలిపి ఏకాగ్రతతో ధ్యానం చేసి మాయామోహము మదిలో తలవక కామక్రోధములు కనపడనీయక స్మరించు హరిని స్మరించు హరిని కన్నులు మసక బారక ముందే కాళ్ళల పట్టు తగ్గక మునుపే నాలుక బండ బారక మునుపే మెదడుల పదును తగ్గక మునుపే నడుము వంకరై పోవక మునుపే హృదుమందిరిలో హరినే నిలిపి స్మరించు హరిని స్మరించు హరిని. ఓ పుణ్యశీలి ఓ ధన్యజీవి బిడ్డలకు బరువు కావక మునుపే శరీరమంతా చెడిపోక మునుపే సర్వరోగములు రావక మునుపే హృదయ మందిరిలో హరినే నిలిపి స్మరించు హరిని స్మరించు హరిని. ఆత్మానందమే అద్భుత వరమని వైరాగ్యమే వైకుంఠమని
పరభావనయే పరమచింతయని. స్మరించు హరిని స్మరించు హరిని, ఓ పుణ్యశీలి ఓ ధన్యజీవి. ఈ విధంగా మనము జీవితంలో, మానవ జీవితంలో ఉన్నాము. 84 లక్షల తర్వాత ఈ మానవ జన్మ మనకు వచ్చింది. దీన్ని ఆహార నిద్ర భయమైతునంచ సామాన్యవేతాత్ పశుభిన్నరాణం ధర్మోహితేషో అధికో విశేషో ధర్మేణ హీన పశుభి సమాన. ఇవి అందరూ జంతువులు అందరు చేసేదే, కానీ భగవంతుడు మనకు ప్రత్యేకమైన ఒక చక్కటి బుద్ధి, జ్ఞానం, మనస్సు, శ్రద్ధ, వివేకం ఇవన్నీ పెట్టాడు. దాన్ని ఉపయోగించి మనం ధర్మ మార్గంలో నడుస్తూ ఇలాంటి సత్సంగాలకు వచ్చి ఈ సద్గురుల మాటలు వింటూ మన మనస్సుకు పట్టిన మలినాన్ని, మనకు మెదడుకు పట్టిన దుమ్మును కూడా అంతా దులుపుకొని ఫ్రెష్గా ప్రశాంతంగా మనం ఇంటికి వెళ్ళాలి. జై శ్రీమన్నారాయణ.